హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇస్వి ఎడ్యుకేషనల్ అప్డేట్స్. ఈ రోజు మనము డిఎస్సి ఎగ్జామ్లో భాగం అయిన విద్యా దృక్పథాలు లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు గురించి తెలుసుకుందాం. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. విద్య అనే పదం దేని నుండి ఉత్పన్నమైంది? జవాబు: విద్ అనే సంస్కృత ధాతువు నుండి. విద్య అనగా అర్థం ఏమిటి? జవాబు: తెలుసుకోవడం. ఎడ్యుకేషన్ అనే పదం ఏ పదాల నుండి ఆవిర్భవించింది? జవాబు: ఎడ్యుకేర్ మరియు ఎడ్యుసర్ అనే పదాల నుండి. ఎడ్యుకేర్ మరియు ఎడ్యుసర్ అనే పదాలు ఏ భాషా పదాల నుండి ఉద్భవించాయి? జవాబు: లాటిన్. ఎడ్యుకేర్ అనగా అర్థం ఏమిటి? జవాబు: వృద్ధిలోకి తేవడం. ఎదుకేరే అనగా అర్థం ఏమిటి? జవాబు: దారి చూపడం. ఎడ్యుకేషన్లో ఏ అనగా అర్థం ఏమిటి? జవాబు: అవుట్ ఆఫ్, అంతర్గత శక్తులను వెలికి తీయటం. ఎడ్యుకేషన్లో దూకో అనగా అర్థం ఏమిటి? జవాబు: టు బ్రింగ్ అప్, వృద్ధిలోకి తీసుకురావడం. మనిషిని స్వావలంబికుడిగా, నిస్వార్థపరుడిగా తయారు చేసేది విద్య అని ఎక్కడ తెలుపబడినది? జవాబు: ఋగ్వేదం. మోక్ష సాధనకు దారి తీసేది విద్య అని ఎక్కడ తెలుపబడినది? జవాబు: ఉపనిషత్తులు. ఆత్మ సాక్షాత్కారమే విద్య అని చెప్పినది ఎవరు? జవాబు: శంకరాచార్యులు. దుఃఖాన్ని నిచారించడమే విద్య అని ఏ సిద్ధాంతం పేర్కొన్నది? జవాబు: బౌద్ధ సిద్ధాంతం. ఆత్మజ్ఞానమే విద్య, మానవుని కర్మణ్యునిగా చేసేది విద్య అని ఏ సిద్ధాంతం పేర్కొన్నది? జవాబు: భగవద్గీత. మనిషిని శీలవంతుడిగాను, సమాజానికి ఉపయోగపడేవాడిగాను తీర్చిదిద్దేదే విద్య అని పేర్కొన్నది ఎవరు? జవాబు: యజ్ఞవల్కుడు. జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపేదే విద్య అని పేర్కొన్నది ఎవరు? జవాబు: జిడ్డు కృష్ణమూర్తి. ప్రతి మనిషిలోని దైవత్వాన్ని వెలికితీసేది విద్య అని పేర్కొన్నది ఎవరు? జవాబు: సర్వేపల్లి రాధాకృష్ణన్. మనిషిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయడమే విద్య అని పేర్కొన్నది ఎవరు? జవాబు: గాంధీజీ. ఆత్మ ఎదుగుదలకు కావలసిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయుటకు సహాయపడడమే విద్య అని చెప్పినది ఎవరు? జవాబు: అరవిందుడు. శీల నిర్మాణమే విద్య అని పేర్కొన్నది ఎవరు? జవాబు: దయానంద సరస్వతి. దేని ద్వారానైతే శీలం ఏర్పడుతుందో, బుద్ధి వికసిస్తుందో, మానవుడు స్వశక్తితో నిలబడగలుగుతాడో అదే విద్య అని పేర్కొన్నది ఎవరు? జవాబు: స్వామి వివేకానంద. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య అని పేర్కొన్నది ఎవరు? జవాబు: అరిస్టాటిల్. తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అని పేర్కొన్నది ఎవరు? జవాబు: సోక్రటీస్. సంతోషాన్ని, బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అని పేర్కొన్నది ఎవరు? జవాబు: ప్లేటో. సహజమైన, సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య అని పేర్కొన్నది ఎవరు? జవాబు: పెస్టాలజీ. జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్య అని పేర్కొన్నది ఎవరు? జవాబు: క్రోవెల్. పరిణతి చెందిన వారు పరిణతి చెందనివారిపై చూపు ప్రభావమే విద్య అని పేర్కొన్నది ఎవరు? జవాబు: రెడిన్. సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచటమే విద్య అని పేర్కొన్నది ఎవరు? జవాబు: స్పెన్సర్. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేది సరైన విద్య అని పేర్కొన్నది ఎవరు? జవాబు: డెక్టార్. మనస్సును నియంత్రించటమే విద్య అని పేర్కొన్నది ఎవరు? జవాబు: ఎమర్సన్. తన పరికరాలను నియంత్రించగలిగి, తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని పేర్కొన్నది ఎవరు? జవాబు: జాన్ డ్యూయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.